క్యారెట్ బఠానీ కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. క్యారెట్ బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అయితే చాలా సింపుల్ అండి. ఇది మనకి క్యారెట్ ఉంది, పచ్చిగానే తీసుకున్నాము, పచ్చి బఠానీ పచ్చిగానే తీసుకున్నాము, మిగతా మసాలా పొళ్ళన్నీ కూడా అన్ని మన ఇంట్లో సాధారణంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి బఠానీకి అలాగే క్యారెట్కి చాలా మంచి విలువలు ఉన్నాయి. క్యారెట్ అంటే చిన్నప్పటి నుంచి మనకు చెప్పేది కంటికి చాలా మంచిది కాబట్టి క్యారెట్ ఖచ్చితంగా తినండి అని చెప్తూ ఉంటారు. ఇలా ఐకి, తర్వాత హెయిర్కి, స్కిన్ కూడా మనకు చాలా బాగా మెయిల్ చేస్తుంది అనమాట క్యారెట్. అలాగే బఠానీ విషయానికి వస్తే మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో. విటమిన్ సి ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, జింక్, కాపర్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఇలా చాలా రకాల విటమిన్స్ మనకు బఠానీలో కూడా ఉంటాయి. ప్రోటీన్ ఉంటుంది కాబట్టి శాకాహారం తీసుకునే వాళ్ళకు ప్రోటీన్ అధికంగా ఉండేవి ఏంటి అంటే అందులో ముఖ్యంగా చెప్పుకునేది మనకు బఠానీ. సో బఠానీతో మనం ఎన్నో కూరలు తయారు చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీస్ తయారు చేసుకోవచ్చు. బఠానీతో అంటే ఉడికించుకొని చిన్నప్పటి పసిపిల్లల కంటే ఒక 7-8 మంత్స్ పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చు. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మంచి మెయిల్ చేస్తుంది అనమాట. అంటే హార్ట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే శరీరంలో బరువు తగ్గాలన్నా, కొవ్వు శాతం తగ్గించుకోవాలన్నా, గుండెను ఆరోగ్యకరంగా ఉంచుకోవాలన్నా కూడా మనకు ఇటువంటి ఆహారాలు, ముఖ్యంగా బఠానీలు ఇవన్నీ ఉపయోగించి చేసుకునే ఆహారాలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. అలాగే బీపీని నియంత్రించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే క్యారెట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇవన్నీ రాకుండా ఉంటాయన్నమాట. అంటే ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంటుందండి దేవుడు క్రియేట్ చేసిన దాంట్లో. ఎందుకు అనేది మనము ప్రశ్నించకూడదు. వాటి విలువలు మాత్రం తెలుసుకొని దాని ద్వారా చక్కగా అంటే అవి ఎక్కువగా తీసుకునడానికి ప్రయత్నించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, బఠానీలో ఉంటాయి, అలాగే క్యారెట్లో కూడా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి చాలా బాగా పెంపొందుతుంది. మనం కూడా అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. మరి ముందుగా నూనెతో మొదలు పెట్టేద్దాం. కాస్త నూనె, కూర కాబట్టి సులభంగా తయారు చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ముందుగా కాస్త ఆవాలు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. కూర మంచి చక్కటి రంగులో రావాలంటే కాస్త పసుపు, అలాగే కారం కూడా నేను ఎప్పుడు కూడా నూనెలోనే వేసేస్తూ ఉంటానండి. కాస్త కారం, ఇది ఒకసారి కలిపేసుకుందాం. అంటే మన కూర రంగు అనేది మనకు నూనెలో కారం వేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అంటే రంగు మారిపోతుంది. ఆ తర్వాత క్యారెట్ వేసేసుకుందాం. పచ్చి క్యారెటే వేస్తున్నాం మనము. ఆ తర్వాత పచ్చి బఠానీలు, అలాగే మనకు బఠానీ చూసుకుంటే మీకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో సాధారణంగా ఫోలేట్ అది వేసుకుంటూ ఉంటాం, ఫాలిక్ యాసిడ్స్ అవి వేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటి అంటే తల్లికి అలాగే బిడ్డకి లోపల హెల్త్ బాగుండాలి అంటే మనకు బఠానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండమని చెప్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఫోలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాస్త నీళ్ళు పోసేసుకుందామండి, సో దట్ కొంచెం త్వరగా ఉడికిపోతుంది. మన కంచు పాత్రల్లో మనం ఎంత నీళ్లు పోసుకున్నా కూడా అది చాలా త్వరగా ఎవాపరేట్ అయిపోయి మనకు చివరిగా చక్కగా ఫ్రై అని ముద్దకూరలాగా అవుతుంది. మామూలుగా ఏంటంటే వేరే పాత్రల్లో చూసుకుంటే ఎక్కువ నీళ్లు పోస్తే అది ముద్దకూర అయిపోతుంది, పొడి పొడిగా అవ్వదు. కానీ కంచు పాత్రలో అలా ఏమీ ఉండదు, మీరు చూస్తారు కదా. ఇది ఒక్కసారి ఉడుకుతూ ఉండగా ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత ఇందులో కాస్త ఆమ్చూర్ పొడి, ఆ తర్వాత చివరిగా కాస్త మిరియాల పొడి ఒకసారి కలిపేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇది మనకు చపాతీలోకి బాగుంటుంది, పుల్కాస్కి బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది. ఇలా వేడివేడిగా చక్కగా రుచికరమైన క్యారెట్ బఠానీ కూర సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనకు సర్చ్ చేసేయండి. క్యారెట్ బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. క్యారెట్ బఠానీ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, కాస్త జీలకర్ర, కొంచెం పసుపు, కారం, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు, కాస్త ధనియాల పొడి, కొంచెం ఆమ్చూర్ పొడి, కాస్త మిరియాల పొడి వేసి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ బఠానీ కూర రెడీ.